Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC exam 30-day crash course series. ఈ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లోని ఇంపార్టెంట్ టాపిక్ ట్రేడ్ అగ్రిమెంట్స్, మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ డిస్కస్ చేద్దాము. మన ఇండియా ఏ కంట్రీస్తో సైన్ చేసింది, మన ఇండియన్ గవర్నమెంట్తో ఏ ఆర్గనైజేషన్స్ కానీ వేరే కంట్రీవి ఆర్ ఇన్సైడ్ మన కంట్రీనే ఇవి సైన్ చేసి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నాను. సో లెట్స్ బిగిన్. Which state signed memorandum of understanding with worth about 30 lakh crore at the World Economic Forum meeting in Davos 2026, focusing on sectors like green energy, IT, EVs and data centers. So Davos meeting అంటారు కదా, ఎక్కడ జరుగుతుంది? స్విట్జర్లాండ్లో. ప్రతి ఇయర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్, అది దాన్ని దావోస్ సమ్మిట్ ఇలా కూడా పిలుస్తారనమాట. సో ఈ మీటింగ్లో వరల్డ్ లీడర్స్, బిజినెస్ మెన్, తర్వాత ఇన్వెస్టర్స్, సిఈఓస్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మన ఇండియా నుంచి కూడా ప్రతి ఇయర్ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఎందుకు అంటే మనం అక్కడ పార్టిసిపేట్ చేసేది మనం ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి మన స్టేట్స్లో. సో మోస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ అక్కడ రిప్రజెంట్ అవుతుంది. అక్కడ ఉన్న బిజినెస్ పార్ట్నర్స్ అండ్ బిజినెసెస్తో డిస్కషన్స్ చేసి MOUs సైన్ చేసుకుంటారనమాట. అంటే మా స్టేట్లో ఇంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్. సో ఇక్కడ చూడండి, దీని ఆన్సర్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర వాళ్ళు 30 lakh crore హైయెస్ట్ అనమాట ఇది. సో ఇంత రూపీస్ 30 lakh rupees 30 lakh crore రూపీస్లో ఇంత అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ని ఈ సెక్టర్స్లో లైక్ గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ డేటా సెంటర్స్ వీటిలో అట్రాక్ట్ సైన్ చేసుకున్నారనమాట. సో దట్ స్టేట్ ఈజ్ మహారాష్ట్ర. సో ఇంకా ఇలా సైన్ చేశాక వాళ్ళు మన కంట్రీకి వచ్చి వాళ్ళ బిజినెసెస్ని, కంపెనీస్ని ఇంకా సెటప్ చేస్తారు. సో అందుకు నెక్స్ట్, విచ్ ఇండియన్ స్టేట్ సెక్యూర్డ్ investment commitments worth about 90,000 crore at Davos 2026 mainly for infrastructure and real estate development. Infrastructure and real estate development ki 90,000 crore rupees worth MOUs చేసుకున్న స్టేట్ గవర్నమెంట్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్. సో మోస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్కి. మిగిలిన వాటికి కూడా ఉంది, కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రెండు సెక్టార్స్ అనమాట. నెక్స్ట్, విచ్ స్టేట్ మార్క్డ్ ఇట్స్ ఫస్ట్ పార్టిసిపేషన్ అట్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ ఇన్ దావోస్ 2026 అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ వర్త్ అబౌట్ 1 lakh crore rupees. సో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసి ఈ మీట్లో అండ్ 1 lakh crore రూపీ వర్త్ ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ని అట్రాక్ట్ చేసింది అస్సాం. సో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసిందంట అక్కడ. Which Indian state secured over 9,700 crore rupees in investments for artificial intelligence and clean energy projects during the Davos 2026 meeting? వచ్చి ఉత్తర్ ప్రదేశ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లీన్ ఎనర్జీ సెక్టర్స్ నేను ఒక వీడియో చేశాను సపరేట్గా గవర్నమెంట్ స్కీమ్స్కి. అక్కడ ఈ యూపీ గవర్నమెంట్ యొక్క ఒక ప్రాజెక్ట్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. సో దాన్ని నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అక్కడ యూజ్ అవుతుందన్నమాట. మీరు కావాలంటే ఆ స్కీమ్స్ వీడియోని చూడండి. నేను ప్లేలిస్ట్ ఇస్తాను, 30-day క్రాష్ కోర్స్ ప్లేలిస్ట్, దాంట్లో ఉంటుంది. నెక్స్ట్, ద ల్యాండ్మార్క్ India-UK trade agreement that provides duty-free access to most Indian exports is known as. duty-free access ఇస్తుంది మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు యూకే. ఆ అగ్రిమెంట్ ఏంటి అంటే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్, సెటా. ఇండియా యూకే సెటా ఈజ్ అ మేజర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది కూడా ఒక FTA ఎయిమ్డ్ అట్ ఎక్స్పాండింగ్ బైలాటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో దీని ద్వారా ఏంటంటే అగ్రిమెంట్ గ్రాంట్స్ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ టు అబౌట్ 99% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్. సో మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవ్వబడుతున్న వాటిలో 99% ఆ ఐటమ్స్కి డ్యూటీ ఫ్రీ యాక్సెస్ అనమాట. సో దానిపైన డ్యూటీస్ విధించరు, లైక్ ఇంపోర్ట్ ట్యాక్సెస్ అనమాట. ఆ యూకేలో మన నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాము, యూకే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు కదా. సో మన ఎక్స్పోర్ట్స్ పైన వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీస్, ట్యాక్సెస్ అవి విధించరు.
నెక్స్ట్ అగ్రిమెంట్ ఎయిమ్స్ టు బూస్ట్ ఇండియా యూకే ట్రేడ్ టు $100 billion by 2030. ఇలాంటి ఈ అగ్రిమెంట్ వల్ల ఈ ట్రేడ్ అనేది $100 billion వర్త్ బై 2030కి ఎయిమ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట ఈ అగ్రిమెంట్. నెక్స్ట్ ఇండియా EU అంటే యూరోపియన్ యూనియన్ కంక్లూడెడ్ an FTA డ్యూరింగ్ విచ్ సమ్మిట్ aiming to strengthen economic partnership and covering about 25% of global GDP. So ఇండియా EU 16th సమ్మిట్లో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారనమాట ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్. దీని ద్వారా అప్పుడు ఏంటి అంటే ఈ ఇండియా EU కలిస్తే గ్లోబల్ జీడిపిలో 25% రిప్రజెంటేషన్ ఉంటుంది. సో ఈ అగ్రిమెంట్ ఎంత క్రూషియల్ చూడండి. సో ఇండియా EU సమ్మిట్లో ఈ ఇండియా EU FTAని ఫైనలైజ్ చేసుకున్నారు. అండర్ ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బోత్ సైడ్స్ అగ్రీడ్ టు గ్రాంట్ ఈచ్ అదర్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్టర్ ది అగ్రిమెంట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్. సో ఈ అగ్రిమెంట్ ఫోర్స్లోకి వచ్చాక ఎన్ని ఇయర్స్ వరకు ఈ రెండు కంట్రీస్ ఒకదానికొకటి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ఇస్తుంది అంటే ఫర్ 5 years. ఇది 5 years ఇంపార్టెంట్. Next, which agreement between India and United Arab Emirates aims to strengthen economic and trade cooperation ante SEPA. SEPA is Comprehensive Economic Partnership Agreement, enhances trade, investment and economic cooperation. So SEPA చేసుకునింది ఏ కంట్రీతో? UAE తో, United Arab Emirates. Next, UAE India SEPA stands for which of the following? SEPA stands for Broad Trade Agreement Covering Goods. కొంచెం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కొంచెం అడ్వాన్స్డ్ స్టెప్ అనమాట ఇది. సో ఈ గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్, ఎకనామిక్ కోఆపరేషన్ ఇవంతా కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియాతో మనము ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ECTA సైన్ చేసుకున్నాము, విచ్ ఎయిమ్స్ టు ఎక్స్పాండ్ బైలాటరల్ ట్రేడ్ అండ్ రెడ్యూస్ ద టారిఫ్స్. నెక్స్ట్ ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. సో ఎంత టారిఫ్ని ఎలిమినేట్ చేస్తాము అని న్యూజిలాండ్ ఒప్పుకునింది అంటే మన ఇండియన్ గూడ్స్ పైన 100% టారిఫ్ని ఎలిమినేట్ చేస్తారు. సో అంటే టారిఫ్లు ఉండవన్నమాట. మన ఎక్స్పోర్ట్స్ ఏంటి న్యూజిలాండ్కి అంటే టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీస్, లెదర్ అండ్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్. సో న్యూజిలాండ్ కమిట్ చేసింది ఏంటి అంటే రఫ్లీ $20 billion మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఫార్ ద నెక్స్ట్ 15 years. ఏ సెక్టర్స్లో? అగ్రికల్చర్, టెక్నాలజీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. అండర్ ది ప్రపోజ్డ్ India-New Zealand FTA, how many work visas per year are planned for Indian professionals in sectors such as IT, health and education? ఎన్ని వీసాస్, వర్క్ వీసాస్ ఇస్తారు అని అగ్రిమెంట్ చేసుకున్నారు అంటే 1667. ఆల్సో ఈ అగ్రిమెంట్ 1000 వర్కింగ్ హాలిడే వీసాస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో కోఆపరేషన్ చేయడానికి UPI ఆర్ డిజిటల్ పేమెంట్స్లో మన కంట్రీ ఇప్పటికే చాలా అదర్ కంట్రీస్ లైక్ సింగపూర్, భూటాన్, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి, ఒక 8 countries దగ్గర. వీటన్నిటికీ కూడా మన UPI సర్వీసెస్ని ప్రొవైడ్ చేసింది కదా, డిజిటల్ పేమెంట్స్ సర్వీసెస్. సో అలాగా న్యూజిలాండ్ కూడా ఆ సపోర్ట్ ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పార్ట్నర్షిప్ కూడా ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్య. ఏ ప్రోడక్ట్స్కి? లైక్ హనీ, యాపిల్స్ అండ్ కివీ. వాళ్ళ దేశంలో పండే కివీ అండ్ మన దేశం నుంచి హనీ, వీటి యొక్క పార్ట్నర్షిప్కి ఈ అగ్రిమెంట్ యూజ్ అవుతుంది. ఇండియా హ్యాస్ ఆల్సో సైన్డ్ అ ట్రేడ్ ప్యాక్ట్ విత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్, దట్ ఈస్ EFTA. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇస్ నాట్ అ మెంబర్ ఆఫ్ EFTA? ఈ EFTA అనేది ఇంపార్టెంట్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనమాట. ఇది ఒక 4 country అసోసియేషన్. సో దాంట్లో లేని కంట్రీ ఏంటంటే జర్మనీ. సో EFTA మెంబర్స్ నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. విచ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఫార్మ్స్ ద EFTA మెంబర్ కంట్రీస్ అంటే స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ అండ్ లైకెన్స్టీన్. ఏవేవి? స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ అండ్ లైకెన్స్టీన్. ఈ లైకెన్స్టీన్కి ఒక ఇది ఉంది, ఒక స్పెషాలిటీ ఉంది. అది మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు తెలీదు అంటే నేను చెప్తాను. నెక్స్ట్ India and Bulgaria signed a memorandum of understanding to enhance regional energy security and modernize which thermal power plant complex?
సో బల్గేరియా అండ్ ఇండియా MOU సైన్ చేసుకున్నారు. బల్గేరియాలో ఉన్న మరిత్సా ఈస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ కాంప్లెక్స్ని కొంచెం దాని యొక్క దాన్ని మోడర్నైజ్ చేయడానికి మన ఇండియా నుండి కోఆపరేషన్ తీసుకుంటున్నారనమాట. సో ఎవరు మన ఇండియా నుంచి ఏ ఆర్గనైజేషన్ సపోర్ట్ ఇస్తుంది ఆ మరిత్సా థర్మల్ పవర్ ప్లాంట్ని మోడర్నైజ్ చేయడానికి అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బెల్ ఉంది కదా, అది సపోర్ట్ చేస్తుంది ఈ MOU ద్వారా. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్డ్ MOUs with how many countries for cooperation and sharing of India stack or digital public infrastructure DPI అంటే 23 కంట్రీస్తో ఇండియా MOU సైన్ చేసిందనమాట. అదే మన ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ ఉంది కదా, ఆ ప్రొవిజన్కి ఇప్పుడు ఆధార్ లాంటి ఒక సిస్టమ్ డెవలప్ చేసి ఇవ్వడానికి, తర్వాత ఈ సంజీవని అని ఒకటి ఉంది మన ఇండియాలో డిజిటల్ మెడిసిన్కి సంబంధించినది, తర్వాత GEM ఉంది గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ అని ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఇవన్నీ కూడా అలా ఒక 18 డిజిటల్ సర్వీసెస్ని అలాంటి మోడల్ని ఈ 23 కంట్రీస్కి ప్రొవైడ్ చేయడానికి అండ్ టు స్ట్రెంథెన్ దేర్ డిజిటల్ గవర్నెన్స్ సిస్టమ్స్ మన ఇండియా టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో దోస్ కంట్రీస్ ఆర్ దీస్ కంట్రీస్. చిన్న చిన్న ఐలాండ్ నేషన్స్ ఇవంతా గయానా, ఫీజీ, పపావ్ న్యూగిని, ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇలాంటి చిన్న కంట్రీస్ అనమాట. శ్రీలంక, బ్రాజిల్ కూడా ఉంది దీంట్లో, మాల్దీవ్స్, వీటికంతా కూడా మనం ఆ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తాము అని MOU సైన్ చేసిందనమాట ఇండియన్ గవర్నమెంట్. నెక్స్ట్, డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ విజిట్ టు ఇజ్రాయెల్ ఫిబ్రవరి 2026లో మోదీజీ ఇజ్రాయెల్ విజిట్ చేశారు. సో అప్పుడు కొన్ని MOUs సైన్ చేశారనమాట. సో అదేంటి అంటే దానికి ఒక పేరు కూడా ఉంది, స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫర్ పీస్, ఇన్నోవేషన్ అండ్ ప్రాస్పెరిటీ. సో ఎన్ని MOUs సైన్ చేశారు అంటే 16 ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ టెక్నాలజీ, అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, సైబర్ సెక్యూరిటీ, లేబర్ మొబిలిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీస్. వాళ్ళ డిఫెన్స్ టెక్నాలజీ చాలా సుపీరియర్గా ఉంటుంది, అది మనకు తెలిసిందే ఇజ్రాయెల్ది. సో దాని నుంచి మనం ఇప్పుడు మిసైల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకునే డిఫెన్స్ సిస్టమ్స్ ఇలాంటివంతా కూడా మనము వాటి నుంచి ఇన్స్పైర్ చేసుకొని ఇజ్రాయెల్ నుండి మనం ఓన్గా కూడా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటామన్నమాట మన ఇండియాలో. సో టెక్నాలజీ సపోర్ట్ అనేది ఇజ్రాయెల్ మనకి ఎప్పుడు ఇస్తుంది. నెక్స్ట్, స్పానిష్ ప్రైమ్ మినిస్టర్ పెడ్రో సాంచేజ్ visited India in February 2026 to attend which summit? A summit during which India and Spain signed key MOUs. సో ఇప్పుడు ఇండియా అండ్ స్పెయిన్ కొన్ని MOUs సైన్ చేసుకునింది ఫిబ్రవరి 2026లో. ఆ MOUs దేనిపైన అంటే రైల్ ట్రాన్స్పోర్ట్, కస్టమ్స్, ఫినాన్స్ అండ్ కల్చరల్ కోఆపరేషన్. సో అది ఏ సమ్మిట్లో సైన్ చేసుకున్నారు అంటే AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026. నేను దీని గురించి డేస్, థీమ్స్ అండ్ సమ్మిట్స్ అనే ఒక వీడియో చేశాను, అక్కడ ఈ సమ్మిట్ గురించి చెప్పాను, కావాలంటే మీరు ఆ వీడియోని చూడొచ్చు. సో డ్యూరింగ్ ద విజిట్ ఈ టైంలో మల్టిపుల్ MOUs సైన్ చేసుకున్నారు బిట్వీన్ ఇండియా అండ్ స్పెయిన్ టు స్ట్రెంథెన్ బైలాటరల్ కల్చరల్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అండ్ ఆల్సో పర్టికులర్గా ఏంటి అంటే డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్కి C-295 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ వడోదరాలో ఉంది, దానికోసం కొంచెం టెక్నాలజీ స్పెయిన్ నుంచి ఇవ్వడానికి అండ్ విచ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై ఎయిర్బస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ కదా, దానిలో డిఫెన్స్ కోఆపరేషన్కి అనమాట. సో హైలైట్ చేశారు 2026 అంట స్పెయిన్ ఇండియా డ్యూయల్ ఇయర్ అన్నట్లు ఆ విజిట్ హైలైట్ చేసిందనమాట. టు స్ట్రెంథెన్ బైలాటరల్ కల్చరల్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ స్పెయిన్. నెక్స్ట్, ఇండియా జాయిన్ అయింది విత్ US లెడ్ ఇనిషియేటివ్తో ఆన్ ఫిబ్రవరి 20th, 2026 విచ్ సెక్యూర్స్ గ్లోబల్ సప్లై చైన్స్ ఫర్ సెమీకండక్టర్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఏ ఇనిషియేటివ్ అంటే US లీడ్ చేసిన ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్లో మనం జాయిన్ అయ్యాము. ఇదేంటి అంటే సప్లై చైన్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ సెమీకండక్టర్స్, క్రిటికల్ మినరల్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్.
సో ఈ ఇనిషియేటివ్ వచ్చి పార్ట్నర్షిప్ కంట్రీస్ ఎవరెవరు అంటే ఇండియా ఉంది, యుఎస్ లెడ్ ఇనిషియేటివ్. కాకపోతే పార్ట్నర్ కంట్రీస్ జపాన్, సౌత్ కొరియా, యూకే అండ్ అదర్ యుఎస్తో ఫ్రెండ్లీగా ఉన్న నేషన్స్ అనమాట. సో మనం కూడా జాయిన్ అయ్యాము. సో ఇప్పుడు చైనా పైన టూ మచ్గా మన సెమీ కండక్టర్కి కావాల్సిన వస్తువులకి డిపెండ్ అవ్వకుండా మనల్ని మనము స్ట్రెంథెన్ చేసుకోవడానికి, సో టెక్నాలజీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవడానికి ఈ ఇనిషియేటివ్ని యుఎస్ స్టార్ట్ చేసిందనమాట. India signed a cooperation deal in February 2026 with which country focusing on critical minerals and rare earth elements అంటే బ్రెజిల్తో మనం ఒక కోఆపరేషన్ డీల్ సైన్ చేసుకున్నాం. ఫర్ వాట్? క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఇవంతా కూడా ఎలక్ట్రానిక్స్, ఈవీ బ్యాటరీస్, వాటిలో మనకి యూజ్ అవుతుంది అనమాట రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. నెక్స్ట్, ఇండియా సైన్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్. ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఏదైనా ఒక ట్రేడ్ అగ్రిమెంట్, MOUs ఇవన్నీ సైన్ చేసే ముందు మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాము మీతో కలిసి వర్క్ చేయడానికి అని చెప్తూ చేసే స్టేట్మెంటే ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ అనమాట. ఫ్యూచర్లో మీతో ఈ పర్టికులర్ ఏరియాస్లో మేము వర్క్ చేస్తాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది, సో లెట్స్ డిస్కస్ అన్నట్లు ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ని సైన్ చేస్తారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ టెక్నాలజీస్లో మన ఇండియా స్వీడన్తో సైన్ చేసింది ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్. నెక్స్ట్, ఏ కంట్రీతో ఇండియా క్రిటికల్ మినరల్స్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కోసం సైన్ చేసింది పార్ట్నర్షిప్ అవ్వడానికి అంటే కెనడాతో. నెక్స్ట్, ఇండియాస్ కోఆపరేషన్ విత్ విచ్ కంట్రీ ఫోకసెస్ ఆన్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్, ఫారెస్ట్రీ, క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబుల్ మొబిలిటీ అంటే ఫిన్లాండ్తో మనం కోఆపరేషన్కి ఓకే చేశారు. నెక్స్ట్, అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ signed a memorandum of understanding in January 2026 with which aerospace company to establish a regional aircraft manufacturing facility in India. మన ఇండియాలోనే ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇండిజినస్గా ఎస్టాబ్లిష్ చేయడానికి అదానీ డిఫెన్స్ వాళ్ళు ఏ ఏరోస్పేస్ కంపెనీతో MOU చేసుకున్నారు అంటే ఎంబ్రేయర్. ఇది వచ్చి బ్రెజిల్కి సంబంధించినది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది బ్రెజిల్కి సంబంధించింది అని నేను సంబంధించినది. సో ఏంటి అంటే ఆత్మనిర్భర్ భారత్ అండ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ని స్ట్రెంథెన్ చేస్తూ, బూస్టప్ చేస్తూ మన డొమెస్టిక్ ఏవియేషన్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని స్ట్రెంథెన్ చేయాలి అని ఇండియాలోనే ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని డెవలప్ చేస్తాము అని అదానీ గ్రూప్ యొక్క సబ్సిడరీ అయిన అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఈ MOU చేసుకునింది ఎంబ్రేయర్తో. Government e-marketplace signed an MOU with which organization to promote indigenous space tech products. ఇండిజినస్ గానే స్పేస్ టెక్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేయడానికి ఇన్స్పేస్తో MOU సైన్ చేసుకునింది గవర్నమెంట్ ఈ-మార్కెట్-ప్లేస్. ఇది వచ్చి ఏం లేదు, GEM అంటే ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రొక్యూర్ చేయడానికి అనమాట. గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొక్యూర్ చేసుకోవడము ఇంకా అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. సో దట్ ఈస్ GEM. సో ఇది ఇంకొక స్ట్రాటజిక్ MOU చేసింది ఎవరితో అంటే డ్రోన్ ఫెడరేషన్ ఇండియాతో టు స్ట్రెంథెన్ ద డ్రోన్ ఎకోసిస్టమ్ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్. నెక్స్ట్, అండర్ GEM సహాయ్ ఇనిషియేటివ్, GEM signed an MOU with which bank to provide collateral free loans to registered sellers and service providers. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సైన్ చేసింది. మళ్ళీ GEM signed an MOU with which institute under the Ministry of Finance to strengthen financial management training and collaboration. అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్తో focuses on capacity building and financial governance. GEM signed an MOU with which organization to collaborate on sectoral research, knowledge exchange and joint publications అంటే CareEdge Ratings Limitedతో. GEM signed an MOU with which institution to promote academic and policy research in transparent procurement systems. ఎవరితో అంటే నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, పాలసీ రీసెర్చ్, ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రొక్యూర్మెంట్లో జాయింట్ పబ్లికేషన్లో ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్, GEM signed an MOU with which institution to develop a knowledge-led public procurement ecosystem. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో MOU సైన్ చేసింది. GEM signed an MOU with which organization to enable system-level integration for verification of provident fund contributions by service providers. EPFOతో
GEM signed an MOU with which international organization to promote gender responsive procurement and support women entrepreneurs under the Womenia initiative. ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో అంటే UN Womenతో India and Nepal exchanged a letter of exchange to facilitate rail-based freight movement between which two locations. అంటే ఇండియా నేపాల్ రైల్తో నడిచే ఫ్రైట్ మూవ్మెంట్కి ఏ లొకేషన్ మధ్య లెటర్ ఆఫ్ ఎక్స్చేంజ్ చేసింది అంటే జోగ్బానీ అండ్ విరాట్ నగర్. It also allows rail-based freight movement, bulk cargo, and strengthen the transit corridors such as Kolkata, Jogbani, Kolkata, Nauthanwa, and Visakhapatnam, Nauthanwa. ఇవి ఇండియా అండ్ నేపాల్ మధ్య ఉన్న ప్లేసెస్ అన్నమాట. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫర్ ద ప్రపోజ్డ్ ఇండియా మాల్దీవ్స్ FTA వర్ సైన్డ్ ఆన్ July 3rd ఇన్ విచ్ సిటీ అంటే మాల్దీవ్స్లో. ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వచ్చి FTAs చేసుకునే ముందు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకుంటారనమాట. అది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. సో ప్రైమ్ మినిస్టర్ విజిట్ అప్పుడు ఇది సైన్ చేశారు. ఇండియా ఇజ్రాయెల్ సైన్ ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫర్ నెగోసియేషన్స్ రిలేటెడ్ టు విచ్ ప్రపోజ్డ్ అగ్రిమెంట్స్ అంటే FTAనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం. నెక్స్ట్ భారత్ మార్ట్, మేజర్ ట్రేడ్ హబ్ బీయింగ్ డెవలప్డ్ టు సపోర్ట్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్ అంటే దుబాయ్. The third joint committee meeting under India-UAE Comprehensive Economic Partnership (CEPA) was held on 26 November in which city? New Delhi lo jarigindi. India and Saudi Arabia agreed in principle to establish a joint working group on trade, economy and finance under which bilateral framework ante India-Saudi Strategic Partnership Council. India and Bahrain are currently working toward establishing a joint working group focused on which area of cooperation, trade and investment. ఇప్పుడు FTA, ISEPA, SETA, ISESA ఇవంతా కూడా ఫైనల్గా మేజర్ అగ్రిమెంట్స్ అన్నమాట. దానికి ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్, తర్వాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మాట్లాడుకోవడం, దీనికి అన్నిటికంటే ముందు కూడా జాయింట్ వర్కింగ్ గ్రూప్ అనమాట. ఫస్ట్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి డిస్కషన్స్ స్టార్ట్ చేశాక ఇవన్నీ ప్రాసెస్ ఒక్కొక్కటి జరుగుతూ వచ్చి TOR తర్వాత MOU సైన్ చేస్తారు, తరువాత FTAs అలా చేస్తారనమాట. సో కొన్ని కంట్రీస్తో అయితే 2004, 2006 ఆ టైం నుంచి కూడా డిస్కషన్స్ జరుగుతూనే ఉంది. ఇంతవరకు FTAs జరగలేదన్నమాట. సో FTA జరగాలి అంటే చాలా ప్రాసెస్ గో త్రూ అవుతూ వచ్చి FTAs జరుగుతుందన్నమాట. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చి జాయింట్ వర్కింగ్ గ్రూప్, ఇంకొక వేరే నేమ్స్ కూడా ఉంటాయి ఇలాంటి వాటికి. సో ఫస్ట్ ఆ డిస్కషన్స్ రావాలి. ఆ డిస్కషన్స్ ఇండియా అండ్ బహ్రెయిన్కి వచ్చింది విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఇనిషియేటింగ్ ద CEPA నెగోసియేషన్స్. Next, upgraded India-Qatar joint commission meeting reviewed bilateral trade and set a goal to double trade by which year అంటే 2030. మనం ఇప్పుడున్న ట్రేడ్కి డబుల్గా చేయాలి బై 2030 అని మీటింగ్లో ఫైనల్ చేశారనమాట. Qatar expressed interest in negotiating a free trade agreement with India similar to India's CEPA's with which two countries అంటే UAE and Oman. మనకు ఇండియాతో UAE అండ్ ఒమాన్కి CEPA ఉంది. CEPA అంటే ఇంకా ఫైనల్ బిగ్ అగ్రిమెంట్ అనమాట. దానికి ముందు ఈ ఖతార్ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. సో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనలైజ్ చేయాలి, తర్వాత ఇంకా చాలా ఉంటుందన్నమాట. తర్వాత FTA ఫైనల్ అవుతుంది. సో ఇండియా అండ్ ఒమాన్ లాంచ్ నెగోసియేషన్స్ ఫర్ ద కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఇన్ విచ్ మంత్ అండ్ ఇయర్ 2023 నుంచి నడుస్తూ ఉంది నెగోసియేషన్స్. Next, last but one MCQ. First meeting of the newly established India-Kuwait joint working group on trade and commerce was held on which date? And 23rd October 2025. సో ఎందుకు అంటే బైలాటరల్ ట్రేడ్ని రివ్యూ చేయడానికి, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ రిడక్షన్ ఆఫ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. India's negotiations for a free trade agreement with GCC, Gulf Cooperation Council, originally began with the signing of a framework agreement in which year? 2004 నుంచి అన్నమాట. సో అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది, నెగోసియేషన్స్ జరుగుతూ ఉంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ GCCతో.
సో మళ్ళీ రివైవ్ అయింది 2011 తర్వాత 2022లో. అండ్ ఇంకా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అయితే గోయింగ్ ఆన్ ఇంకా అవుతూ ఉందన్నమాట. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్నే కవర్ చేశాను, ఎగ్జామ్ దగ్గరలో ఉంది కదా. సో దట్స్ వై. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.